గురించి. కానీ ఒకవేళ ఈ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే వర్షాకాలం చాలా తక్కువ అయిపోయింది. వర్షాకాలంలో రాకపోతే రైతు ఏ విధంగా ఇబ్బంది పడతాడు, దానివల్ల మనం ఏ విధంగా నష్టపోతాం. అందులో ముఖ్యంగా ఒకవేళ వర్షం పట్టగానే రైతు పండించిన పంటకి సరైన దిగుబడి లేక దాన్ని అమ్ముకోలేక ఎలా ఇబ్బంది పడతాడు. ఒకవేళ వర్షం రాకపోతే పంటలు ఎలా పండిస్తాడు. అంతకుముందు ఒక చిన్న కవిత, జస్ట్ ఎమోషన్స్, ప్యూర్ ఎమోషన్ ఇన్ ఫార్మర్. శీర్షిక చావుల సంతకం. ఇది నవతరణ పత్రికలు పబ్లిష్ అయ్యేది. శీర్షిక చావుల సంతకం. రెక్కలను జోడించి ఎండిన ఎముకలను స్వేదజంతో నేలను తగ్గుతున్నప్పుడు ఖాళీగా నిండుకున్న ఆకలి గాలి ఊపిరులకు మట్టి రేణువుల వాసనను పీలుస్తున్నప్పుడు కన్నిటి గాయాలను వైద్యం లేని గాలికి వదిలేశాడు. ఇంకా ఇంకా ఆశల చెముడుతో బుక్కెడు భూమ కోసం గిట్టుబాటు లేకున్నా గిరిగీసుకొని సగం నిండిన పేగులతో రైతే రాజని, రైతే దేశమని, రైతే దేశానికి వెన్నెముకని మాటల మాంత్రికుల భజనలు వింటూ సేకరణ చేసిన పంటకు ధరలేక దళారుల రేటుకు దాసోహం అంటూ ఒక్కపూట పస్తులకు అలవాటై రక్తం కన్నీళ్లు రాచలేక శ్రమ తగ్గ ఫలితం లేక సాగలేక ఈదలేక చెప్పలేక పురుగుల మందులతో స్నేహం చేసి చావుల సంతకమై మిగిలిపోతున్నాడు సమాధులపై రైతన్న. ఇది ఒక ఆవేదన, రైతులకు సంబంధించిన ఆవేదన. చాలా ఇది నాకు అనుభవం అయింది. పేపర్ చదివిన తర్వాత ఇది రాసిన స్పాంటేనియస్గా రాసిన కవిత. నెక్స్ట్ నా ఇంకో కవిత బట్టల బార్డర్ బిగ్లెస్, జస్ట్ ఫర్ ఫ్రెండ్లీ కవిత. దిస్ ఇస్ హాస్య కవిత. హాస్య కవితలు మన కవితలో కూడా చాలా రకాలు ఉంటాయి. నవ్వుకోవడానికి, ఆలోచించడానికి, బాధ కలిగించినటువంటి ఎమోషన్స్కి చాలా కవిత ఉంటాయి. అందులో బట్టల బిగ్లెస్. అరణ్యంలో గుబురు గుబురుగా ఇసుక వేస్తే రానంత దట్టంగా బొద్దుగైన కేశాలతో తలతల మెరిసేది ఒకప్పుడు నా తల. మస్తిష్కపు ఆలోచనలతో వయసు పెరిగిన మనసుతో వారసత్వ కలయిక సంతకంతో ఆమె అరుపుల మెరుపులకు ఆలోచన కపాల పుష్ప వెంట్రుకలు నేలపై రాలే మెల్లమెల్లగా రాలిపోయేవి. అంటే ఇంట్లో బాధ బాధకి ఆలోచిస్తున్నప్పుడు నా వెంట్రుక రాలిపోయిందండి. బాగా కష్టపడుతుంది. ఇండోర్ స్టేడియంలో చెస్ బోర్డులా, అవుట్డోర్లో క్రికెట్ స్టేడియంలా, విశాలమైన మైదానంలా, లేలేత నునుమైన పట్టుదలగా అద్దంలా విలవిల మెరిసేది. వర్షము చినుకుల కుండకి చిరుజల్లులతో తొడిగిసలాడుతున్న చలికి చల్లని ఏసీ కండువకు వనకు జ్వరంతో తబలా వాయిస్తున్న బట్టతలపై మొట్టికల బొబ్బలకు ఉబుకుతున్న కొండకు వెళ్ళి తలడిగాలు సమర్పించే పని తప్పేది. బంగారం లాంటి బట్టతల కోసం సెలవు వెళ్ళే పని లేదు. దువ్వెనతో దోస్తి లేదు. చుంటువచ్చు బాధ లేదు. తలకు నూనె రాసే అవసరమే లేదు. పెనుకొంపల పెనుబాధ లేదు. పెళ్ళంతో పెనుబాటలో చేతికి దొరికే ఛాన్సే లేదు. అరగుట్టు పెనంపై డబుల్ ఆమ్లెట్ వేసుకొని చిక్కని కవితలు రాసుకొని రంగురంగుల బొమ్మలు గీస్తూ నెలవంక చందమామలా వెలుగుతూ నవ్వుతూ సోకాడిలా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్.